యువత హక్కులు సమస్యలపై పోరాటం చేసేందుకు ఒక వేదిక ఉండాలి. ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, భవిష్యత్ తరాలకి ఒక నాయకుడు లోకేష్ బాబు గారు జనవరి 27వ తారీఖున పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. సంతోషంగా సగౌరవంగా ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, 50 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి సంతోషంగా మేము స్వాగతం పలుకుతూ రేపు 27 జనవరి మనం ఈ పాదయాత్రని ప్రారంభిస్తున్నాము కుప్పంలో అని చెప్పి మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది పాదయాత్రలు చేశారు, కానీ ఇంత సాహసోపేతమైనటువంటి పాదయాత్ర ఇంతవరకు ఎవరు చెయ్యలేదని సగర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. కుప్పం నుంచి ప్రారంభమవుతుంది. 400 రోజులు, 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాదయాత్ర కూడా చాలా సింపుల్గా చేయాలని, ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ముద్దులు పెట్టడం, షాంపూలతో తలరుద్దించడం, ఎక్కడికక్కడ ఒక ప్రణాళిక, సినిమా షూటింగులు ప్రజలకు మభ్య పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ లోకేష్ బాబు పాదయాత్ర చాలా నిడారంబరంగా ఉంటుంది, చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏదైతే యువతకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. పేద యువకుడైనా ధనికుడైనా ప్రతి ఒక్క యువకుడు స్వచ్ఛంగా వచ్చి బాధ చెప్పుకోవడానికి, ఆయన గుండెల్లో ఉన్నటువంటి బాధను బయటికి వెలగచ్చడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రాష్ట్రంలో లేదు. ఆ ప్లాట్ఫారం తయారు చేయడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ పాదయాత్రని నామకరణం కూడా ఇప్పుడే మనం లాంచ్ చేసుకున్నాం. పాదయాత్ర పేరు యువగలం. యువగలం యువగలం అని చెప్పి నేను ఘంటాపదంగా సగర్వంగా పాదయాత్ర నామకరణాన్ని కూడా అనౌన్స్ చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువతకి అండగా ఉండాలని చేపట్టినటువంటి ఈ యువగలం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరూ దీనికి సహకరించాలి. ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలి. రేపు భవిష్యత్తు చూపించినటువంటి నాయకుడు, ఈరోజు ఎవరైతే నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారో, రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీకు అండగా ఉన్నటువంటి నాయకుడు, నిలదీసి అడిగే శక్తి ఇచ్చినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. కాబట్టి మీ అందరూ అందులో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు వచ్చి లోకేష్ బాబు గారికి చెప్పుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక మంచి అవకాశం. మీకు న్యాయం జరిగే వరకు మళ్ళీ మీరు ఉద్యోగులుగా, లేకపోతే మీ కాళ్ళ మీద పైన మీరు నిలబడి 10 మందికి ఉపయోగపడేంత వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పాదయాత్రలో యువత తమ గళాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. యువత సమస్యలు ఎజెండాగా మార్చేందుకు ఇది ఒక మంచి వేదిక కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ